అసలు ఏం జరుగుతుంది నేపాల్లో? నేపాల్ యూత్ ఎందుకు అంత భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు? ఈ వీడియోలో జంజీ రివల్యూషన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పొటాటోస్ డైరీ యూట్యూబ్ ఛానల్. సెప్టెంబర్ స్టార్టింగ్ లో నేపాల్ గవర్నమెంట్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి యాప్స్ ని బ్యాన్ చేయాలని ట్రై చేసింది. దీంతో నేపాల్లో ఉన్న జెన్జీ యూత్ నిరసనలు తెలిపారు. అయితే జెన్జీ ప్రొటెస్ట్ చేస్తుంది యాప్స్ బ్యాన్ చేస్తున్నందుకు కాదు. వాళ్ళు పోరాటం చేస్తున్నది వాళ్ళ ఫ్యూచర్ కోసం, అవినీతి, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ తమని పట్టించుకునే రాజకీయ వ్యవస్థ మీద కోపంతో. ఈ నిరసనలు హింసాత్మకంగా మారి 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉద్యమం మరింత సీరియస్ గా మారింది. భారీ ఒత్తిడి వల్ల ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేపాల్ కి మొట్టమొదటి మహిళా ప్రధానిగా సుశీలా కార్కీ గారు బాధ్యతలు చేపట్టారు. అయితే 6 మంత్స్ తర్వాత, అంటే మార్చ్ 2026 లో మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఈ జంజీ రెవల్యూషన్ నిజంగానే మన సొసైటీలో చేంజ్ తెస్తుందా, ఆర్ ఇది ఒక రాజకీయ కల్లోలం మాత్రమేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూద్దాం ఏం జరుగుతుందో. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.